రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని మదనపల్లి దగ్గర కోట్ల రూపాయల విలువైన నల్ల చెరువు భూములను కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు పీసీసీ ఎస్సీ ఎస్టీ సెల్ వైస్ చైర్మన్ జెల్లపల్లి నరేందర్. నల్ల చెరువు కింద 47 ఎకరాల భూమి ఉండగా 15 నుంచి 20 ఎకరాల భూమిని కబ్జా చేశారన్నారు. కాంగ్రెస్ నేతలతో కలిసి నల్ల చెరువును పరిశీలించారు జెల్లపల్లి నరేందర్. నల్ల చెరువు భూముల రక్షణకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శంషాబాద్ మండలంలోని విలువైన ప్రభుత్వ భూములతో పాటు చెరువులు, కుంటలన్నీ ఆక్రమించారని ఆరోపించారు. సర్వే నెంబర్ 37 మదనపల్లి విలేజ్ 47 ఎకరాలు ఉన్నటువంటి నల్ల చెరువు. ఈ నల్ల చెరువు 47 ఎకరాల చెరువును ఈరోజు చుట్టుపక్కల వాళ్ళు కార్పొరేట్ సంస్థలు, బడా నాయకులు అంతా దరిదాపుగా 15 నుంచి 20 ఎకరాలు కబ్జా అవ్వడం జరిగింది. ఎవరు ఎంత పెద్దవారైనా ఈ భూమిని కబ్జాకు పాల్పడ్డవారు, ఈ చెరువును కబ్జా చేసిన వారు ఎవరైనా పర్వాలేదు, సర్వే చేసి 47 ఎకరాల భూమిని, ఈ చెరువు భూమిని కాపాడాలని చెప్పేసి నా రిక్వెస్ట్. 100% బాధ్యత మాపైనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మేమే చేయాలి. కాబట్టి నేను ఒకసారి ప్రజలకు తెలియాలి. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ, ఇంకా కొన్ని పార్టీల నాయకులు వాళ్ళ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ యొక్క చెరువులు, కుంటలు, నదులు, కాలువలు ఏవి కూడా మిగలేదనే నిదర్శనం ఇది. ఇక్కడ స్థానికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ని అడుగుతున్నాం. మేము ఏమి చేసినాం? 15 సంవత్సరాల నుంచి ఈ చెరువులు కబ్జాలు, ప్రభుత్వ భూములు కబ్జాలు, ఇక్కడ ఉన్నటువంటి పిరంగినాల కబ్జాలు, ప్రతి ఒక్కటి కబ్జాలు చేయించినటువంటి బాధ్యత కూడా నీదే అని తెలుస్తున్నది. ఏదేమైనా చేసిన తప్పును సరిదిద్దుకుంటే మంచిది. లేకపోతే నీ యొక్క ఎమ్మెల్యే ఏదైతే అభ్యర్థిగా ఉన్నావో నీ ఎమ్మెల్యేను కూడా డిస్క్వాలిఫై